హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. ఇవాళ ధర్మస్థలం వెళ్తున్నాం కదా, అప్పుడు తీసాను అనమాట. వెళ్ళినప్పుడు లైవ్ కూడా పెట్టాను కదా, చూసారు కదా ఫ్రెండ్స్ మీరు. ధర్మస్థలం వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసుకున్నాను అనమాట. బ్యూటిఫుల్ నేచర్ అయితే చూపిస్తుందని, చెట్లు చాలా బాగున్నాయి అనేసి వీడియో అయితే తీసాను అనమాట. మీకు చూపిద్దామనేసి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. చూస్తారని అనుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు కదండి, చాలా 1 మంత్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ అండి, షార్ట్స్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కదా ఈ మధ్య. ఈ వీడియో అయినా తప్పకుండా చూడండి. నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట, రవ్వ లడ్డు అనేసి. ఆ వీడియో కూడా సరిగ్గా వ్యూస్ రావట్లేదండి, చూడట్లేదు ఎవరు. చూడండి, ఆ వీడియో కూడా చూడండి. రవ్వ లడ్డు చేసాము, చాలా బాగా వచ్చిందనమాట. ఆ వీడియో కూడా తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ప్రకృతి చాలా అందంగా, చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ధర్మస్థలం అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ధర్మస్థలం టెంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇదిగో చూడండి, చాలా బాగుంది ధర్మస్థలము. మంజునాథ స్వామికి వెళ్ళాము కదా. చూడండి, ఇది తేరు అంటండి, తేరు. దీనికి డెకరేషన్ చేస్తారు, ఇంకా చేయాలంటున్నారు. ఇది తేరు ఎక్కుతారంటండి ఒకరోజు. ఎప్పుడో చెప్పలేదు, సరిగ్గా తెలియదు కానీ తేరు ఇలా చేశారు చూడండి, తేరు ఎక్కుతారంట. మాది దర్శనం అయితే అయిపోయిందండి, దర్శనం అయిపోయింది. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళామన్నమాట ధర్మస్థలం. అమ్మ, నాన్న, చెల్లెలు, నేను, పిల్లలు అందరూ వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియోస్ అయితే తీసుకున్నాను, చాలా ఉన్నాయి. అప్లోడ్ చేయడానికి కుదరలేదు, అందుకనేసి ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టలేదండి. ఇది చూడండి, షార్ట్స్ పెట్టాను కదా, చూశారు, చాలా బాగున్నాయి. కలర్ ఫిషెస్ అని ఎంత బాగున్నాయి చూడండి, చాలా చక్కగా ఎంత బాగున్నాయో. మీకు చూపిద్దామనేసి వీడియో అయితే తీసుకున్నా. షార్ట్స్ కూడా అప్పుడు అప్లోడ్ చేశాను కదండి షార్ట్స్. మేము షార్ట్స్ చూసాము, ఈ వీడియో ఏంటి అనుకున్నారు. చూడండి, తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూస్తే కొంచెం లైక్ ఇవ్వండి, ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది. తర్వాత ఇంకొంచెం అంటే ఎంత వస్తాయండి లాంగ్ వీడియోస్కి? 100 లోపలే కదా, చెప్పండి. 100 అన్నా వస్తుంది. ఈ మధ్య అస్సలు రావది, అది కూడా రాలేదు. నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసింటే. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. పదే చెప్తుందని విసుక్కోకండి. చూస్తే టైమింగ్ అనేది వస్తుంది, వాచ్ అవర్ అనేది పెరుగుతుంది. 1 year పైన అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి. వాచ్ అవర్ అనేది అస్సలు రాలేదు, సబ్స్క్రైబర్స్ కొంచెం పెరుగుతున్నారనమాట. పార్క్లో చూపిస్తున్నాను, ధర్మస్థలం పార్క్కి వెళ్ళాం కదా, అక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. భోజనానికి వెళ్ళామండి, అక్కడే ధర్మస్థలంలోనే భోజనానికి వెళ్ళాము. అక్కడ చాలా బాగా వడ్డిస్తున్నారనమాట. పాయసం పెట్టారు, ఫస్ట్ చట్నీని వేసి, తర్వాత అన్నం, సాంబార్ వేశారండి. గుమ్మడికాయ సాంబారు, క్యారెట్, బీట్రూట్ అన్నీ వేశారు సాంబార్లో. చాలా రుచిగా ఉందండి. దేవుని దగ్గర ప్రసాదం చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో ఎంత బాగా చేసినా రుచి అనిపించదు. దేవుని దగ్గర వాళ్ళు ఎలా చేసినా కూడా అది ఏంటో ప్రత్యేకత. వాళ్ళు గుడి దగ్గర కొంచెం ప్రసాదం తింటే అది చాలా రుచిగా అనిపిస్తుంది మనకు. చాలా బాగుంటుంది ప్రసాదం అయితే.
ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నామండి. మేము అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ముట్టుకొని మొక్కున్నా ఏమన్నదండి. ఇక్కడ షాపింగ్ అండి. షాపింగ్ అయితే ఎంత ఒకే వీడియోలో అప్లోడ్ చేద్దాం. చిన్న కొంచెం కొంచెం తీసుకున్న చిన్న వీడియోని ఎంత ఏం లేదు, భయపడకండి, చిన్న వీడియోనే. షాపింగ్ అంతా ప్రసాదాలు అన్నమాట, దారాలు అన్నీ, ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. చాలా బాగున్నాయండి. లైవ్ చేశాను, వ్యూస్ అయితే బాగా వచ్చాయి, కానీ 500 వ్యూస్ వచ్చాయి. లైవ్ చేశాను కదా, అక్కడ చాలా బాగా చూసారండి లైవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.